నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి సార్. ఏదమ్మా, నా వయసు 74 సంవత్సరాలు ఇప్పుడు. ఓకే అండి. అయితే నేను 30 సంవత్సరాల క్రితమే మన ఈ సాయిబాబా భక్తుని అయిపోయాను నేను. ఓకే ఓకే సార్. అయితే మొన్న మీ ముగ్గురు కూర్చొని డిబేట్ చేశారు కదా, వీడియో ఒకటి. అవునండి. అది చూసిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో ఒకసారి సాయిబాబా గారు లాస్ట్ దశలో ఆయన క్షయరోగంతో చనిపోయాడు అనే మాట నేను ఒక అతని దగ్గర నుంచి విన్నాను టీవీలోనే. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల పైన అవుతుంది అనుకుంటా విని. ఓకే అండి. అతను ఏదో మాట్లాడాలి అనుకున్నాను. తర్వాత ఏమో మీ మాట విన్నాక నాకు అసలు ఆ ఫోటోలు ఇంట్లో పెట్టుకోవటానికి నాకు మనస్కరించాల. చాలా సంతోషం అండి. వాకిల్ పైన కొత్తగా ఈగేట 8 సంవత్సరాల పైన అవుతుంది. మధ్యలో సాయిబాబాని పెట్టి ఆ పక్క ఈ పక్క ఆంజనేయుడు వెంకటేశ్వర స్వామిని పెట్టి ఫైల్స్ లో ఫిట్ చేశారు. ఓకే ఓకే. ఇంట్లో ఫోటో తీసుకెళ్ళి అన్ని పెట్టి వచ్చినాక కూడా నాకు ఒక్కసారిగా ఎందుకో మళ్ళా వీటితోగా అనిపిస్తుంది. అందుకే మీ దగ్గర మాట్లాడితే కొంచెం క్లారిటీ వాళ్ళు వెళ్ళి తీసుకెళ్లి గుడి దగ్గర వదిలేసి వచ్చింది ఫోటోలు. ఓకే 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 సార్. తర్వాత నా ముగ్గురు మనవాళ్ళకి నేను సాయిబాబా అని పేరు పెట్టాను. ఓకే ఓకే. ఈ పేరు మార్చడానికి నిన్న ఇల్లు వచ్చాను. ఇలా మార్చాలా ఎట్లా అంటే అది కదా తప్పని చెప్పారు. సరే ఏదైనా కానీ మార్చాల్సిందే. అదే సార్. ఒకటమ్మా. తర్వాత నేను ఎందుకు మారానంటే అది కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు దీన్ని రికార్డ్ చేసి మీరు యూట్యూబ్ లో పెట్టినా నాకు ఇబ్బంది లేదు. మీకు అభ్యంతరం లేదంటేనే పెడతామండి. అభ్యంతరం ఏమీ లేదయ్యా. ఎందుకంటే ఇప్పుడు నాలాగా చాలా మంది అటు ఇటు కాకుండా ఊగేసలాడుతూ ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మారటం ఎలా మాట నేనేం తెలియ తక్కువ అని కాదు. కాస్త ఉన్న దాంట్లో సమాజంలో ఒక రకంగా కాస్త చూస్తూ తెలిసిన వాడిని. నేను ఎందుకు ఇలా మారానంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా అని. అవును అవును సార్. నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఆ 30 సంవత్సరాల క్రితం. ఓకే. నా ఫ్రెండ్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఒక అతను, ఇంకొక అతను, ఇద్దరు కలిసి నన్ను సాయంత్రం తప్పుడు వచ్చి తీసుకొని పోయారు. ఓకే. ఎక్కడికంటే అప్పుడు నాకు ఆల్కహాల్ అలవాటు ఉంది, వాళ్ళకి కూడా అలవాటు ఉంది. వెళ్ళి కూర్చున్న తర్వాత నువ్వు ఏం లేదు, ఇక్కడ కోటలో కొత్తగా సాయిబాబా గుడి కట్టారు, నువ్వు ఒక్కసారి సాయిబాబా గుడికి వెళ్ళి నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నువ్వు మనసారా మొక్కుకోనిరా, నువ్వు టెంకాయకి కూడా డబ్బులు ఉంటే కొట్టుకో, లేకుంటే లేదు అన్నారు. నమ్మను నేను. అదే ఏంటంటే అప్పుడు నాకున్న ఆర్థిక బాధల వల్ల కానీ ఏదైనా కానీ మనసు అనేది మనకి మానవుడికి ఎట్లా ఉంటుంది, ఏదో బావిలో పడ్డప్పుడు ఏదో చిన్న తాడు దొరికినా పైకి ఎక్కి రావచ్చు అనే ఒక ఇది ఉంటుంది కదా. అలా నేనేం చేశాను, తెల్లారి పొద్దునే గురువారం గుడికి వెళ్ళి సాయంత్రం 6-7 గంటలకి వెళ్ళాను. ఏదో మొక్కున్నాను, వచ్చేసాను. అయితే ఇక్కడ మాకు బంధువులు కానీ మామూలు కానీ ఒక 3-4 ఉన్నాం మేము ఇక్కడ. అయితే ఒక మా బంధువులాగా బాగా ఉన్నామే, ఆమె ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. ఆ తెల్లారి పొద్దున ఆమె డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చి మళ్ళా నాకు 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చింది నాకు ఇవ్వటానికి. నేనేమనుకుంటే ఇదంతా సాయిబాబా మహత్యం. సాయిబాబా మహత్యం. తెల్లటప్పటికి చూసావా నాకెంత మేలు జరిగింది, ఇది ఆయన ప్రభావం అంటే నేను అప్పుడు అంతలా బాధల్లో ఉన్నాను నేను. అర్థమైంది. అంటే ఇది అంతా ఆయన మహాత్యం అని చెప్పి నేను పూర్తిగా
సగం పైన ఆయనకి లొంగిపోయాను. ఆ తర్వాత ఒకసారి ఇంకొకటి సిచ్యువేషన్ అలాంటి, అంటే డబ్బులది కాదు, వేరే సిచ్యువేషన్. అది ఒక పంచాయతీ లాంటిది అనమాట. వాళ్ళు దాన్ని వదలను అంటున్నారు. ఓకే. అంటే ఏం చేయాలా, సరే వేరే ఒక అతని దగ్గరికి, దానికి సంబంధించిన అతని దగ్గరికి వెళ్ళాను, నేను ఇంకొక అతను. ఓకే. వెళ్తే, అంటే నేను ఇదంతా ఇప్పి చెప్పాలంటే చాలా పట్టుద్ది, అందుకే నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. అలాగే. అతను, నేను అక్కడికి వెళ్ళి అతను ఎంత మాత్రం ఒప్పుకోలేదు ఆయన మేము చెప్పేదానికి. ఓకే. సరే ఇక భగవంతుడు ఉన్నాడని చెప్పి వస్తా బాబా నీదే దిక్కు, నువ్వే దిక్కు అయ్యా అని చెప్పి అనుకుంటా వచ్చేసాను. నేను వచ్చేటప్పటికి ఆ వస్తువుని లారీలో వేసుకొని వెళ్ళిపోయారు. అంటే లారీ తీసుకొచ్చి అక్కడ పెట్టి నేను అక్కడికి వెళ్ళాను. వాళ్ళు లారీలో లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఓకే. ఓహో, ఇది కూడా సాయిబాబా నాకు మేలు చేశాడు. ఇలాంటివి ఒక 3-4 జరిగినాయేమో నాకు. ఓకే. ఓకే సార్. పూర్తిగా నేను సాయిబాబాకి అయిపోయాను. 100%. అసలు నన్ను బయటికి తీసుకురావడానికి ఎవరు చేత కాదు. దాదాపు కొన్ని సంవత్సరాలు గురువారం వస్తే నాకు ఎన్ని పనులున్నా ఏదున్నా నా సాయంత్రం 7 నుంచి 8-9 గంటల లోపల నేను గుడికి వెళ్ళి వచ్చేవాడిని. అదే సార్. తర్వాత ఇంట్లో నా భార్యని తీసుకెళ్ళాను, తర్వాత నా కూతుర్ని తీసుకెళ్ళాను, తర్వాత నా కోడలు వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో పెళ్ళైతే ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను. అందరినీ మొత్తం మీద సాయిబాబా భక్తులను చేసేసాను. ఇప్పుడు సమస్య ఏంటంటే, నేను ఉన్న పరంగా తెలుసుకొని నా ఆలోచనతో బయటకు వచ్చాను, బాగానే ఉంది. వీళ్ళందరినీ ఎలా తీసుకురావాలా, ఇదొక సమస్య అయింది. ఇప్పుడు నేనే మార్చాను వాళ్ళని. అవును. ఇప్పుడు నేను బయటికి రమ్మంటే అంటే ఏంటి తమాషా, నువ్వు కావాలనుకున్నప్పుడేమో అందరం తీసుకెళ్ళి మొక్కిచ్చావు, ఇప్పుడు నువ్వు వద్దంటే మేము అందరం ఎట్లా బయటకు వస్తామనే మాట వాడు ఇప్పుడు మాట్లాడారు ఆల్రెడీ. అదే సార్. నేను దానికి మీ వీడియో 1కి 4 సార్లు వేసి చూపించాను. వాళ్ళు ఏదో చెప్తారులే అనే మాట మాట్లాడుతున్నారు. తర్వాత భాస్కర్ కీళ్ళి గారు ఒక సపరేట్ గా ఒక దీనికి వెళ్ళారు, ఒక వీడియోకి, ఒక టీవీకి వెళ్తే అది కూడా చూపించాను. నా భార్య మాత్రం నా చెప్పు చేతుల్లోనే ఉంది, నేను చెప్పంగానే తీసుకెళ్ళి నాకన్నా ముందుగానే అయితే తీసుకెళ్లి పెట్టేసారా అంటే పెట్టేసిరాను, ఆమె మారిపోయింది. పిల్లలంటే ఓకే, వాళ్ళు మనం చెప్పిన మాటలు వింటారు. ఈ పెద్దలో ఇక తజ్మా వాళ్ళు ఉన్నారు 4. అంటే నేను నా ఇంట్లోనే నేను మార్చిన వాళ్ళే, నేను తీసుకెళ్లిన వాళ్ళే మారకపోతే ఈ దేశం మీద ఇంతమంది భక్తులయ్యారు. ఒక్కొక్క ఊర్లో 1, 2, 3 దేవాలయాలు కూడా కట్టారు అతనికి. ఇది ఎప్పుడు ఈ జనం అంతా తెలుసుకుంటారు, ఎప్పుడు ఇదంతా మనం అదే మీరు అనుకున్నట్టు, మీ ద్వారా నేను అనుకున్నట్టు ఇది ఎప్పుడు జరుగుద్ది? అన్నిటికీ ఒకటే సార్, కాలం పరిష్కారం. మన ప్రయత్నం మనం చేయటమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది అంతే. మన ప్రయత్నం మనం చేస్తున్నాం సార్. సాయి భక్తులందరినీ ఆ మార్గం నుంచి బయటికి తీసుకొచ్చేయటం మన టార్గెట్ కాదు. నిజాన్ని చెప్పడం మన టార్గెట్. నిజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు విడిచిపెట్టాలా, లేకపోతే ఇంకా అబద్ధంలోనే బ్రతకాలా అని వాళ్ళు అనుకుంటారు. అండ్ రెండోది, మీరు అన్నారు మాట మార్చుకుంటామా నువ్వు చెప్పినప్పుడు అది ఇది అంటున్నారని చెప్పేసి. సింపుల్ సార్. ఇప్పుడు మమ్మల్ని కూడా చాలా మంది అన్నారు, ఒకప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చారు, వీళ్ళు చెప్తే వినాలా అని చెప్పేసి. అదే మాట. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని చెప్పేసి. మీరు పెద్ద మనిషి కాబట్టి, కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి, బాబు కాదు దానికి 4 ఉన్నాయి, కావాలంటే చూసుకో, 1, 2, 3, 4 అని చెప్పేసి లెక్కలు చూపించారు. ఇప్పుడు నేను లేదు గతంలో నేను 3 అన్నాను కాబట్టి 3కే కట్టుబడాలా? నిజాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఆ నిజాన్ని ప్రకటించాలా? నిజాన్ని ప్రకటించాలిగా. మరి అంతే కదా సార్. ఎవరో ఏదో కనపడకో లేకపోతే అవతల ఎవడో చెప్పాడేదో మరి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా కారణం ఉండొచ్చు. ఇప్పుడు నిజం తెలుసుకోవాలి. అంతే. తెలుసుకున్నాక నిజానికే కట్టుబడాలిగా. అంతే కదా సార్. దట్స్ వాట్. అంతే మనం చేసేది కూడా అంతే. నాయనా, నీ పేరు నాకు మతిమరుపు లలిత్ కుమార్ గారు.
అవును. నేను చాలా రోజుల నుంచి మీ వీడియోలన్నీ వింటున్నాను. నిన్నటికి నిన్న మారింది కాదు. అదే అదే సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ మన సనాతన ధర్మాన్ని మీరు అలివిగాలి ఆ బరువుని మీ తలపైన ఎత్తుకున్నారు. సంతోషం. ఎందుకంటే ఇది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందా, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతుందయ్యా? లేదు, అన్ని చోట్ల ఉన్న పరిస్థితి సార్. ప్రతి చోట ఆ, కూడా ఇక్కడ తెలుగు ఆ, రాష్ట్రాల్లో మేము అలా ఫైట్ చేస్తున్నాము, మిగిలిన రాష్ట్రాల్లో కూడా మన వాళ్ళు చాలా మంది అట్లా ఫైట్ చేస్తున్నారు ప్రణాళిక తెగించి. ఓకే, సంతోషం. తర్వాత నేను ఉండేది కర్ణాటక. నేను ఎప్పుడు చిన్నప్పుడే ఇక్కడికి వచ్చాము మేము. ఓకే ఓకే సార్. అయితే ఇక్కడ ఆ, గోరక్షణ మాత్రం చాలా హెవీగా జరుగుతుంది. అవును, అవునండి. తర్వాత ఇక్కడ ఆ, కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు బెంగళూరులో చాలా మంది అయిపోతా ఉన్నారు అనేది మన వాళ్ళందరూ చాలా మంది వాళ్ళని పట్టుకొని పట్టుకున్నందుకు మన వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఓకే ఓకే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ బెంగాల్లో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బాబు, నువ్వు చిన్నవాడివి, నేను నమస్కారం పెట్టొచ్చా? అయ్యో భలే పని, అవసరం లేదు సార్. చాలా సంతోషం, మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు మంచి విషయం తెలియజేశారు, 10 మందికి మార్గదర్శనం చేసేలాగా. దానికి చాలా ఆనందంగా ఉంది. అవునవును. చాలా అందుకే నా అనుభవాన్ని చెప్తే ఇది 10 మందికి చేరితే కొంతమంది అన్నా మారుతారు కదా అని నా ఆశ. అంతే. అయ్యో, తప్పకుండా తప్పకుండా సార్. చాలా ఓకే అమ్మా, జై శ్రీరామ్. మీ టైం చాలా విలువైంది. జై శ్రీరామ్ సార్. ఓకే ఓకే, జై శ్రీరామ్.